సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేడు మాఘపురాణం 12వ అధ్యాయంలో చెప్పబడిన గాథను తెలుసుకుందాం. ఈ భాగంలో శూద్ర దంపతుల కథ గురించి చెప్పబడింది. ఈ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి యొక్క కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడివాడు. అతడు ధన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించలేకపోవచున్నానని విచారించేవాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను. చలి చీకటి మిక్కుటములుగా నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకునే అవకాశం ఇమ్ము. ఉదయముననే వెళ్ళిపోదునను. ఇంటనున్న కుముదను అడిగెను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో బ్రాహ్మణి అదృష్టమో, యజమానియగు సుమంతునుడు వడ్డీని తీసుకునుటకే గ్రామాంతరము పోయుచుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒక చోట బాగుచేసి కంబళి మున్నకు వాననిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామ స్మరణ చేయుచు శ్రీహరి కీర్తనల పాడుచుండెను. కుముద, ఓయి, నీ వెచటి నుండి వచ్చుచున్నావు, జచటికి పోవుచున్నావని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్ర తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును. అందులకే ఇట్లు వచ్చి తిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నానం మహిమను చెప్పెను. కుముదయు మాఘమాసము చేయుటకే నదికి పోవెలియునని ఎనుకునెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావలకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడు సంతోషముతో అంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటునని భర్తకు చెప్పాను. సుమందుడు నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నది స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవార్చన చేసుకొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనుపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడామె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోవుచున్నారు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఏలగోని పోవుచున్నారని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నువ్వు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి యున్నును. నీ భర్త దుష్కర్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కానున్నను. భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నువ్వు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనపూర్వముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీ విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామె, నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా. మా పెనుగులాటలో 3 సార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా. బలవంతముగా చేసినను, ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను.
ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావెలను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్య పాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారం అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడను సుమందుని పుణ్యపాపములు పట్టికను చూచాను. సుమందుడుని పట్టికలో నన్నయ్యను పాపములే గాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నది జలమున పడుట, నీటిలో మునిగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలయునని ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన నితుడను ఇష్టము లేకున్నను బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు గొనిపోయిరి. రాజా, బలవంతముగా నొక్కుమార్లు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంత్యు నదీ స్నానము చేసి ఇష్టదేవార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమంతయుండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును, అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యముంచును. విచారింపుగా కర్మ పరంపరాంగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము పాప బహుళము. ఇట్టి వారికి చెడు కార్యములు యథాశక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాప కార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును. తన పనులను నూరింటెనైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము పూజా దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక్క దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముద సుమంతుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానమి మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షము కలుగును. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోనభద్ర, గౌతమి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారట్టి వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీనన్నిటికి గాని కొన్నిటిని యథాశక్తిగా చేయుటమే వారికి పాపతరణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. ఈ భాగం ఇంతటితో పూర్తయింది. 13వ భాగంలో కలుద్దాం. నమస్కారం.